మంచిర్యాల బెల్లంపల్లి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్లతో పాటు ప్రజలు వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వందల సంఖ్యలో ఓపీలు నమోదవుతున్నాయి. అయితే బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో సరిపడా వైద్యులు, సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్లతో పాటు వైరల్ ఫీవర్ల బారిన ప్రజలు పడుతున్నారు. రోజురోజుకు జ్వరాల బారిన పడిన వారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో విరోచనాలు, వాంతులు, జలుబు, ఒళ్లు నొప్పులు, దగ్గు వేధిస్తూ ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజు బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ఏరియా ఆసుపత్రిలో 2 నెలలుగా రోజుకు 600 మందికి పైగా ఓపీలు నమోదవుతున్నాయి. వీటిలో ఎక్కువగా వైరల్ ఫీవర్తో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా, సాధారణ జ్వరాలు ఉన్నాయి. ఆసుపత్రిలో 100 పడకల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రతిరోజు రోగులు అధిక సంఖ్యలో వస్తుండటంతో ఆసుపత్రిలో రోగుల బెడ్లు సరిపోవడం లేదు. బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె దవాఖానాలలో సైతం వైరల్ ఫీవర్ల బాధితుల సంఖ్య. గతంలో 30 పడకల ఆసుపత్రిగా ఉన్న బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు 100 పడకల ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యులను నియమించలేదు. గతంలో ఉన్న 30 పడకలకు సరిపడే సిబ్బందితోనే రోగులకు వైద్యం అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని చాలా రోజుల నుంచి ప్రజలు కోరుతున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రిలో కేవలం 8 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. ఇందులో 2 వైద్యులు డిప్యుటేషన్ పై విధులు నిర్వర్తిస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్నటువంటి బెల్లంపల్లి నడిబొడ్డున అటు సిర్పూర్ కాగజ్నారే కావచ్చు, ఆసిఫాబాద్ నియోజకవర్గమే కావచ్చు, ఇటు మందమరి వరకు కూడా మరి నడి మధ్యలో ఉన్నటువంటి హాస్పిటల్ చాలా మంది ప్రజలు ఇలా మెరుగైన వైద్యం కోసం ఆ హాస్పిటల్ని సంప్రదించినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో చూసినాం. స్టాఫ్ లేకుండా కేవలం 10-15 మందితో అక్కడ హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్ అయినప్పటికీ కూడా కేవలం 6 స్పెషలిస్టులు, ఒక 15-20 మంది స్టాఫ్ను పెట్టుకొని అలా అక్కడ నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాలకు పెద్ద దిక్కైన హాస్పిటల్ ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్. ఈ బెల్లంపల్లి హాస్పిటల్లో చూస్తే అరకొర వసతులతో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ యొక్క బెల్లంపల్లి నియోజకవర్గమే కాదు, ఆసిఫాబాద్, కాగజ్నగర్ నుంచి కూడా ఇక్కడికే రావడం జరుగుతూ ఉంది. ఏదైనా రోగం వస్తే ఇక్కడ నుంచి మంచిర్యాలకు రెఫర్ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి కూడా చూసి మాత్రం మురవనికే సరిపోతా ఉంది అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లాలోని 100 పడకల ఏరియా ఆసుపత్రిలో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలంటే మరో 30 మంది వైద్యులు, 70 మంది వైద్య సిబ్బంది అవసరం. వీటి కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించినట్లుగా విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది ఖాళీలు ఉండడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్ప ఆశయంతో బెల్లంపల్లి పట్టణంలో ప్రారంభించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించాలనే డిమాండ్